ఒకటి అడుగుతున్నా, ప్రియా మీరు లవర్సా? ఎందుకు బ్రో, అక్క చెల్లెలం. అక్క చెల్లెలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు చెప్పు. ఏం చేద్దాం, పర్లేదు సింగిల్ అంటగా. వేస్టే అనుకుంటా. ఎందుకురా? బాగున్నావు ఈరోజు. మధ్యన ఫ్లవర్స్ ఉండలు వాడిపోతాయంట, మళ్ళీ ఏడుస్తాయి ఫ్లవర్స్. అంటే దేవతల ముందు ఫ్లవర్సే పెడతారుగా. ఏదో ప్లాన్ చేసావురా నువ్వు. అంటే కృష్ణ అన్నారు కదా, రాధాగా ఫిక్స్ అవుదాం అనుకుంటున్నా. ప్రేమాడే కృష్ణుడు కన్ను కొట్టాల, పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల. అంటే నిన్ను ఫ్యూచర్ లో ఇబ్బంది పడకూడదు అని. ఫ్యూచర్ లో నన్నెందుకు, నువ్వెందుకు నన్ను ఇబ్బంది పడు. వామ్మో పెద్ద ప్లానింగ్ వేసాను. ఒక నిమిషం తీసుకోండి బ్రో, మీరు మింగిలేగా తీసుకోండి. నాకు దెంగలే తర్వాత ఎవరిని కలవడానికి? ఇతన్ని కలవడానికే వచ్చారు మేడం. లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే లాగే లాగే. కెమెరా ఉంది. ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, బాబు మీకు చాలా మెసేజ్లు వచ్చాయంట మోహన్ కి. సో లాస్ట్ వీడియోలో జస్ట్ ఇంట్రడ్యూస్ చేసా వీడియో, మా ఫ్రెండ్ చక్రి అని చెప్పేసి. ప్రియా షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు ఏం మెసేజ్లు వచ్చినారు నీకు అసలు? నీకు పంపించగా చదువు. నువ్వు చదువు. ఫస్ట్ మెసేజ్ ఉషా అని ఒక అమ్మాయి పెట్టింది. కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ బిగినింగ్స్ చక్రి, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీరు అండ్ ప్రియా క్యూట్ పే, జస్ట్ సా యువర్ వీడియో ఇన్ యూట్యూబ్. అయిపోయింది. నాకు అర్థం కాలేదు, ఫస్ట్ టైం కలిసాను కదా, నేమ్ కూడా నాకు గుర్తు రాలేదు. ఓకే అనుకున్నా, ర్యాండమ్ మెసేజెస్ వస్తాయి కదా, అలానే అనుకున్నా. ఆ తర్వాత తను భవి బ్రో బ్రేకప్ అయ్యాక. భవి కాదురా, భూవి. భూవి ఇక్కడ భవి అని పెట్టారు. అయ్యాక తను ఇంతలా కంబ్యాక్ ఇచ్చారు అంటే నాకు అప్పుడే డౌట్ కొట్టింది. బట్ మీరని ఎక్స్పెక్ట్ చేయలేదు. బీ హ్యాపీ అండ్ హ్యాపీగా ఉండండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ జర్నీ. ఇదంతే అవ్వండి. జస్ట్ 1 minute వచ్చేళ్ళాను నేను. సో నీకు అసలు భూవి ప్రియ తెలుసా? తెలీదు. నేను చాలా రేర్ నేను యూట్యూబ్ వీడియోస్ చూడడం రేర్. సో అట్లా మెసేజ్ చూడగానే ఏమనిపించింది ఫస్ట్? ఎవర్రా మీరంతా? అరే అయితే అప్పుడే అడుగుదాం అనుకున్నా ఎవరు, అప్పుడు నీకు కాల్ చేశాను. ఎవరు ఏంది మెసేజ్? సో నీకేమనిపిస్తుంది భూవి ప్రియ అంటే ఏంటి అనుకుంటున్నావు? లవర్స్ అనుకుంటున్నా. ఎందుకంటే నాకు డైరెక్ట్ గా టెక్స్ట్ లో వచ్చేటప్పుడు. సరే ఒకసారి భూవికి కూడా ఫోన్ చేద్దాం. అసలు భూవికి అడుగు, ఏంటి బ్రో నువ్వు లవర్సా ఏంటి, సంథింగ్ నీకు ఏ డౌట్ ఉందో అడుగు. ఇక్కడ కనెక్షన్ కట్ అయింది కదా. హలో మచ్చా, ఏం చేస్తున్నావు? వంట చేసుకొని కంపల్లో మంట పడుతుంటాయి. చెప్పు. కాదురా, ఒక బ్రో నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడంట. అడుగు. ఏమో అడుగు బ్రో, అడుగురా. హాయ్ బ్రో. చెప్పండి బ్రో. ఒకటి అడుగుతున్నా, ప్రియా మీరు లవర్సా? ఎందుకు బ్రో, అక్క చెల్లెలం. అక్క చెల్లెలేదు. అంటే చాలా డిఎమ్స్ వచ్చాయి. జస్ట్ మనోడు ఒక వీడియోలో కనిపిస్తేనే చాలా మెసేజ్లు వచ్చారా అట్లా. అసలు ఎవరు బ్రో ఈ భూమి ప్రియ ఎవరు అని అడుగుతుండు. లేదు బ్రో, నాకు తనకేం సంబంధం లేదు. జస్ట్ ఫ్రెండ్ గా ఏదో కంటెంట్ చేసినాం అంతే. నేను ఒక వీడియో చూసాను, మామయ్య అని మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడినట్టున్నారుగా. నేను మాట్లాడాల, మామయ్య నా మాట్లాడింది. మీరు బ్లష్ అయ్యారు కదా. బ్లష్ బ్రో, ఇప్పుడు నిన్ను ఎవరన్నా ఒక అమ్మాయి ఫ్లడ్ చేస్తుంటే నువ్వు బ్లష్ కావా?
అంటే అది వేరు బ్రో, ఈజీగా తెలిసిపోతుంది కదా ఫీలింగ్స్ అనేవి. అందులో ఏం ఫీలింగ్స్ లేవు బ్రో. లేరా వాళ్ళు మంచి ఫ్రెండ్స్ రా, అది ఇది మ్యాటర్, రియాలిటీ ఇది కదా మచ్చా. అంతే, అది జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, అంతకుమించి ఏం లేదు. సరే సరే మచ్చా, క్లారిటీ వచ్చింది. ఓకే 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 బ్రో, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు చెప్పు. ఏం చేద్దాం, పర్లేదు సింగిల్ అంటగా. పర్లే, బానే ఉంది అమ్మాయి, బానే ఏంటి బానే ఉంది. ఏంటి ఇష్టపడుతున్నాయి? అదేం లేదు, జస్ట్ ఇప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు ఒక అమ్మాయి కనిపించింది అనుకో, బాగుందిరా అనుకుంటాం కదా. మేము కూడా మంచి ఫ్రెండ్షిప్. సరే రా, నీకు టాస్క్ ఇస్తా, ప్రియాని పిలిపిస్తా, ఫ్లడ్ చేయాలి. ఫ్లట్టింగ్ మనకి రాదు రే, నీ గురించి నాకు తెలుసురా, బాగా తెలుసురా, వీడు మంచి ఫ్లడ్ చేస్తాడు అనమాట. సో చూసాం నీ స్కిల్స్. సో ఇది ఒక వీడియో జస్ట్ ప్రాంక్ లానే చూడండి, ఓకేనా? సరేనా? చేస్తా ఇది రియాలిటీ, ఇది ఇప్పుడు రియాలిటీ బయటకు వచ్చిందిరా. అరే నేను అట్లీస్ట్ 2 సార్లు అడిగించుకోవాలి కదరా నాతోని, సెకండ్ టైం కి చేస్తా. నీతో అడిగించుకున్నాను. అమ్మాయి పర్లేదు బాగానే ఉంది, సింగిల్ గా కొంచెం ఫ్రెండ్ గా తోడుందామని అంతే, ఇంకేం లేదు. అందరూ అట్లా అన్నారు. సరేరా, సరే. సో ఇప్పుడు ఎట్లా మనం పిలిపిస్తా, ఓకేనా? చలో. సో ఫైనలీ చక్రి బొక్కే కూడా తీసుకొచ్చాడు అనమాట. లేదు, వచ్చే దారిలో కనిపించింది, సర్లే కలుస్తున్నా కదా, మొన్న ఆల్రెడీ కలిసాను కదా అని తీసుకుని వచ్చా. అరే నీకు కంటెంట్ చెప్పిందే ఇప్పుడు రా నేను, అప్పుడు ఎట్లా తీసుకొచ్చారు చెప్పు, నిజం చెప్పు. లేదు, నార్మల్ గా వచ్చేటప్పుడు కనిపించింది, అంటే అమ్మాయికి ఫ్లవర్స్ ఇష్టం కదా, మళ్ళీ సెకండ్ టైం ఏం తీసుకుని కదా బాగుంది. ముందు ప్లాన్ లోనే ఉన్నావు. సరే, జస్ట్ ఎట్లా ప్రియాని పిలిచా, ప్రియా వస్తుంది చూద్దాం. అంటే యాక్చువల్ గా ఫ్లవర్స్ ఇచ్చిన వేస్టే అనుకుంటా. ఎందుకురా? తనే ఫ్లవర్ కదా. ఏడా దా పైకి రా జల్దీ ఒకసారి. వచ్చినా ఏంట్రా అంటే ఏంటి? హాయ్ పూకి అంటే ఫ్రెండ్. హాయ్ పూకి. దా బ్రో. హలో. బాగానే లైటింగ్ పెట్టారు. జర చిన్న వీడియో ఇంట్రడక్షన్ చేస్తున్నాం మన టీం. హలో. వైబ్రేషన్స్ వస్తుంది. బాగున్నావు ఈరోజు. అంటే మొన్న అలా చూసా కదా, ఈ రోజు ఇలా చూసినప్పటికీ నువ్వు కూడా చెప్పాడు. అప్పుడు ఓకే ఓకే, ఇప్పుడైతే దేవతలకు కనిపిస్తుంది. ఇది దేవతనా రాక్షసే? అందుకే ఆ రోజు అలానే కనిపించింది, ఈ రోజు దేవతలా కనిపిస్తుంది అన్న. ఆ రోజు వెస్టర్న్ లో ఉంది, ఈడ వరకు షార్ట్ వేసుకుని వచ్చింది అక్క, ఈడ వరకు. ఇప్పుడు ఫుల్ వేసుకొచ్చావు అంటే పద్ధతి. లైక్ ఆర్ యు ట్రైయింగ్ టు మ్యాచ్ మై అవుట్ఫిట్? ఓ ఏంది సేమ్ వేసుకొచ్చారా? గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా, ఈ లోకం మొత్తం. నాకు తెలీదు. సో సడన్ గా చూసిన బ్లాక్ అండ్ వైట్ కదా, లైక్ ఆర్ యు అందుకే ట్రై చేస్తున్నా కూడా మనల్ని. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు ఆయనకి ఎలా తెలుస్తుంది? ఓకే. సో ఏమో తెచ్చావుగా? ఏ లేదు, జస్ట్ నీకే పండగ చేసుకో అంటే ఫ్లవర్స్ మధ్యన ఫ్లవర్స్ ఉండలు వాడిపోతాయి అంట, మళ్ళీ ఏడుస్తాయి ఫ్లవర్స్. తీసుకో, ఇచ్చారుగా, జస్ట్ ఇట్స్ అంటే ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను అమ్మాయిలకి. ఓకే. అంటే దేవతల ముందు ఫ్లవర్సే పెడతారుగా. అరే ఏదో ప్లాన్ చేసావురా నువ్వు. నేను అమ్మతో ఏం చేయలేదు తల్లి, బట్ జస్ట్ ఏమని కామెంట్స్ వచ్చినా అంట నీ గురించి, కామెంట్స్ వచ్చినాయంట, ప్రియాక్కని మంచిగా చూసుకో, ప్రియాక్కతో. అసలు నీ అకౌంట్ ఎక్కడ నుండి వచ్చింది? అదే నేను ఫాలో కూడా అయితే వీడికి ఎందుకు మెసేజ్ లో నాకు అర్థమవుతుంది. అర్థం కావట్లేదు. కావాలంటే డేట్ తో పాటు నీకు మెసేజ్ స్క్రీన్ షాట్స్ ఇక్కడ ప్లే చేస్తా, స్క్రీన్ మీద చూడు. అయినా 1 minute కేనా? నా ఫ్యాన్స్ చాలా, ఫ్యాన్స్ నా ఫ్యామిలీ. ఏమని మెసేజ్ చేశారు? ఇట్లా మాట్లాడు. అంటే అమ్మాయి బాగానే ఉంటుంది కదా, మంచిగా చూసుకో. అంటే అమ్మాయి మంచి అమ్మాయి కదా, మంచిగా చూసుకో, బాధ పెట్టొద్దు. బాధ పెట్టద్దని ఎందుకు? అదే కదా, అదే ఎందుకు అంటే వాళ్ళకి ఏం చూసారు అంటే బాగుందంట మా ఇద్దరిది. హరే కృష్ణ. అయితే మీరు వాళ్ళకి ఏం రిప్లై ఇచ్చారు? అంటే కృష్ణ అన్నారు కదా, రాధాగా ఫిక్స్ అవుదాం అనుకుంటున్నా.
ప్రేమాడే కృష్ణుడు కన్ను కొట్టాలా పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాలి. అయ్యో నాకు ఓకే వానికి పట్టుకుంటలేదు నాకు ఏమి ఇగో ఓకే కాదు ఇగో ఫోన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఎందుకు పట్టుకో. ఇప్పుడు క్లారిటీ చెప్పు. నన్నేసుకుంటున్నారు. లైక్ హీస్ మై ఫ్రెండ్ అన్నమాట. ముందు మేము చాలా ఫ్రెండ్షిప్ వీడియోస్ చూస్తే చాలా ఫన్ అండ్ చాలా పాజిటివ్ వైబ్ తో పడుతున్నాం. ఎందుకు హాట్ అనిపిస్తుంది. ఎవరు లేదు లేదు నాకు ఇప్పుడు ఎందుకో తెలియదు, హాట్ గా ఉంది. ఓకే చెప్పు. సో అతను నా ఫ్రెండ్. ఆల్రెడీ భూమికి ఫోన్ చేసి అన్ని క్వశ్చన్స్ అడిగాడు. మీరు లవర్స్ కాదా, ఎందుకు మరి ఎందుకు అట్లా మాట్లాడారు, ఇన్ని క్వశ్చన్స్ మీరెందుకు అడుగుతారు? అడిగాడు. ఎందుకు అడిగాడు? వీడిని అడుగు, నన్ను ఎందుకు అడుగు? యాక్చువల్ గా ఇప్పుడు మీ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనుకో మళ్ళీ ఇబ్బంది అవుద్ది కదా. జస్ట్ నేను ఫ్రెండ్ గా ఉందామన్నా వేరే పర్సన్ అర్థం చేసుకోరు కదా ఈ రోజుల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అర్థం చేసుకోరు అంటే నాకు వచ్చే మెసేజెస్ అలా ఉన్నాయి. అంటే మీ ఇద్దరు లవర్స్ లాగా ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయి ఉన్నారు అనమాట. సో ఈయన కూడా అదే అనుకుంటున్నాడు. అందుకే క్లారిటీ తీసుకుందామని భూమికి ఫోన్ చేసి ఏంటి బ్రో నీకెందుకు క్లారిటీ ఫస్ట్ అంటే మళ్ళీ మెసేజ్ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను రిప్లై ఇవ్వాలి కదా, కాదు కదా ఫ్రెండ్స్ అని. ఓకే అలానా? అంటే నిన్ను ఫ్యూచర్ లో ఇబ్బంది పడకూడదు అని. ఫ్యూచర్ లో నన్ను ఎందుకు, నువ్వెందుకు నన్ను ఇబ్బంది అంటే నెక్స్ట్ టైం కలుస్తూ ఉంటాం కదా, ఎవరైనా ఏమని అంటే మళ్ళీ నేను పెద్ద ప్లానింగ్ వేసాను. ఇగో అరే నువ్వేం చేద్దాం అనుకుంటున్నా చెప్పు ఫస్ట్. నేను ఏం చేద్దాం అనుకోలేదు. జస్ట్ ఏం మామ ఎవరు మామ ఈ మెసేజ్ లేదు మామ నాకు ఎందుకు వస్తున్నా అంటే సరే రాబాయ్ డైరెక్ట్ వచ్చి ఆమెనే అడుగు అని చెప్పి పిలిపించిన. అంతే, అంతమించి నాకేం తెలియదు. నువ్వు నా రైట్ కన్ను మర్చిపోకు. ఏం నిజంగా నాకు తెలియదు. అరే ఎందుకు పిలిపించారు? ఇంత లైటింగ్ ఫ్లవర్స్ నాకు నిజంగా తెలియదు. నైస్ మదర్ ప్రామిస్ నాకు నిజంగా తెలియదు. కానీ బాగా ప్లాన్ చేసావరా? ఏం ప్లాన్ చేయలేదు తల్లి, డెస్టినీ కలుపుతుందేమో. డెస్టినీ ఏం కలపడం అండి బాబు. విషయం అంటే ఓకే ఇట్స్ మేబీ లైక్ సమ్ టైమ్స్ అలా అవుతున్నాయి కదా. సో అలా మాట్లాడి నువ్వు కూడా ఇచ్చారు. ఏంటది? ఎవరు ఉంచుకోవద్దు, పెట్టి ఇచ్చేయాలి. ఇచ్చేయాలా? ఓకే ఇగో తీసుకోండి, నాకు వద్దు. ఓకే అంటే సింగిల్ అయితే పర్లేదు. సింగిల్ అయితే సింగిల్ ఫ్లవర్ తీసుకోండి. ఏంటండి? ఎలానో సింగిల్ కదా, సింగిల్ ఫ్లవర్ తీసుకోండి. ఓ అలానా? అంటే మింగిల్ అయితే ఫ్లవర్స్ అన్ని ఎక్కువ కావాలి, ఎక్కువ మంది ఉంటే అదని. అబ్బాయి తను అసలు ఒక నిమిషం తీసుకోండి బ్రో, మీరు మింగిలేగా తీసుకోండి. నాకు దెంగలే తర్వాత సెన్సర్ కట్టద్దు మామ, తీసుకోమమ్మా నువ్వు మింగిలేగా. వాడెప్పుడు మింగిల్ అంటే ఎన్ని మింగిల్లో ఎన్ని ఎంగిల్లో ఏంటి ఇలా వచ్చారు? సో ఏం లేదు, జస్ట్ సరదాగా ఒక వీడియో ఇంట్రడక్షన్ వీడియో చక్రి గురించి అంత నుంచి ఏం లేదు, జస్ట్ క్లారిఫికేషన్ చేసుకుందామని చెప్పి వచ్చాను. దేనికోసం? వాడు నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తుండే యాజ్ ఎ ఫ్రెండ్ గానా? ఓకే లైక్ రిషి శ్రీ లైక్ అలానా? అంతకు మించి అంటున్నాడు. నాకు 2 కళ్ళే ఉన్నాయి, ఒకటి రిషి ఒకటి శ్రీ. ఇంకో కన్ను ఎడికెళ్ళి ఉంటుంది హార్ట్ లో అనిపెట్టు. అమ్మా ఆ కళ్ళ షేరింగ్ వద్దు, ఒకటే ఉండాలి ఏదైనా. సో నీకేమని చెప్పాలనిపిస్తుందా? నాకా? ఇప్పుడే చెప్పదు, టైం తీసుకో. వాడేదో సరదాగా నేనే టాస్క్ ఇచ్చాను అనమాట, ఫ్లడ్ చేయరా ఒకసారి. అదే మ్యాటర్ పాపం, అదే కదా ఈ అబ్బాయిని ఎందుకు ఇంతగానో ఇబ్బంది పెడుతున్నావు అని అనుకుంటా. అరే నిజంగా నేను చెప్పినందుకే ఫ్లడ్ చేసావా? నిజంగా చాలా ఇన్నోసెంట్ కానీ అబ్బాయి మాత్రం దేవత. అది దేవత ఏందా సార్, రాక్షసి మెంటల్. అందుకే ఫ్లవర్ తీసుకుని వచ్చా. దేవత నేను. తను నాకు ఆల్రెడీ చాలా డేస్ తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలోకి రావడం కదా, ఇంకా గుర్తు పెట్టుకున్న అమ్మాయిని అంత బాగా చూసుకో బ్రో, చాలా సఫర్ అవుతుందని మెసేజ్ పెట్టేటప్పుడు అమ్మాయి అంత మంచిది కాకపోతే వేరే వాళ్ళు టైం తీసుకొని మరీ మెసేజ్లు పెడతారు. అందు గురించి కొంచెం ఇంప్రెషన్ వచ్చింది. ఓకే కలుద్దామా, ఈ రోజు ఫ్రీగానే ఉన్నాం కదా. ఎవరిని కలవడానికే వచ్చారు మేడం. లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 అది మ్యాటర్.
సో ఎనీవే ఇది అంతా కూడా నేను ప్రాంక్ చేయమన్నా కాబట్టి చేశాడు. మరి నిజంగా ఆడుకుందో లేదో నాకు తెలియదు. నువ్వు చెప్పరా? జస్ట్ ఫ్రెండ్స్. కొంచెం ట్రావెల్ చేద్దాం మంచిగా అనిపించింది అమ్మాయి. అతను ఫుల్ స్టాప్ పెట్టాడు మళ్ళీ ఎందుకు అంటే ట్రావెల్ చేద్దాం మంచిగా అనిపించింది అమ్మాయి. ఓకే మా టీమ్ లో కలిస్తే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్. అదే ఫ్యామిలీ మెంబర్ గురించి అడుగుతున్నాను నేను కూడా. అంటే ఫ్యామిలీ మెంబర్ అవుతా బానే. అమ్మా ఏ ఊరు మనది? వైజాగ్. వాటర్ బాగా పాడినట్టుంది. వైజాగేగా. సారీ నా ఐమ్ పక్క తెలంగాణ. ఎవరండి మీరు కూడా ఎంవిపిగా? అది అక్కడ ప్లే మనం ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు మాది ఎంవిపి అయినప్పుడు మీది ఎంవిపి అవ్వాలిగా. అమ్మ బావ నేను వెళ్ళిపోతాను సార్. ఇగో ఈ పువ్వు కావాలా నీకు? ఇగో నాకు తెలుసు రిటర్న్ ఇస్తున్నారని. నాకు ఎప్పుడో తెలుసు. అరే అతనికి ఇచ్చేసాను, నాకు దాంట్లో సంబంధం లేదు. ఓన్లేవే. సో ఎనీవే గైస్, సో చెప్పు మాటలు రావట్లేదా? నాకు వద్దులే నిజంగా. కొత్తగా ఉంది నాకు. మాటరాని మౌనమిది ఎందుకో చక్రి గారు నిజంగానే ఏదో ఫీలింగ్ తో మాట్లాడుతుంటారు. లేదు నేను ఈ రోజు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. మనకి ఎవరు చూస్తారు మామ? అంటే చూడరంటే మనం పెళ్లి చేసుకుంటామంటే గర్ల్ ఫ్రెండ్ అంటాము. అవి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఈ రోజు దొరకరు. నాకు ఆ టైం వేస్ట్ వద్దు, ఆ ఏడుపు వద్దు. కానీ మా ప్రియ టైం పాస్ చేస్తుంది వాయిస్ తో కదా. కాదా? సీరియస్ అను? నాకు అలా అనిపించలేదు. నేను సీరియస్. నీకు అనిపిస్తలేదా? అంటే జెన్యూన్ నన్ను ఫిక్స్ అయినా చూడు మంచిగా అనిపిస్తుంది. నాకు దీని గురించి డౌట్ ఇంకా. చూసా కూడా విరగట్లేదు. అది మా పవర్. అది పువ్వులు కొట్టు బాగా పెంచాడు దాన్ని. అదే నేను పెంచుకుంటా మంచిగా అంటున్నా ఫ్లవర్స్ ని. సో ఎనీవే గైస్ అండ్ వెల్కమ్ టు అవర్ టీమ్, మా ఫ్రెండ్షిప్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి స్టైలిష్ ఆఫీషియల్. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మంచిగా పెట్టండి అయ్యా మీరు. సో ఎనీవే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో వస్తాం. అండ్ ఇది మాత్రం ప్రాంక్ అని నేను అనుకుంటున్నా. మరి ఇది ప్రాంక్. మన రిషి ట్రైనింగ్ ఇచ్చారు కానీ అంత ట్రైనింగ్ ఇవ్వాలి. అమ్మాయి మాత్రం మంచి ఫ్లడ్ చేయన్నారు. అమ్మాయిని మంచి ఫ్లడ్ చేయన్నారు. నేనన్నా ట్రైనింగ్ ఇచ్చాడనమాట. ఏదో నాకు తోచింది ఇచ్చా. పాపం చేసాడు. వచ్చింది చేయలేదు. నేనేం చేయలేదు ఇంతవరకు. మరి చేయరప్పుడు కెమెరా ఉంది. సో ఎనీవే గైస్, ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. రిషి స్టైలిష్ ఆఫీషియల్.